దివంగత నేత ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకే సీఎం మాత్రమే కాదు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అని అన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన ఎన్నో అద్భుతమైన పథకాలను కొనియాడారు. పేదవాడికి ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. ఆడవారికి ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టింది కూడా ఆయనే అని తెలిపారు. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఆనవాయితీ ప్రకారం మహానాడు చాలా ఘనంగా ప్రత్యేక పద్ధతుల్లో జరుపుకుంటున్నాం. అది కూడా నిన్న ఇవాళ ఒక శ్రేణుల అటెండెన్స్ చూసుకుంటే ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా ఇవాళ మేము మహానాడును జరుపుకోవడం జరిగింది. ఇవాళ సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్నగారు ఏ రికార్డులన్నా ఆయన చుట్టే తిరిగినాయి. మొన్నప్పటి నుంచి నిన్న పుట్టిన పార్టీల వరకు చూసాం. కానీ 9 నెలల్లో ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ లేని పరిస్థితుల్లో ప్రతి ప్రదేశానికి ఆయనే తిరిగి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అబ్సల్యూట్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసిన చరిత్ర ఆ రోజు అన్నగా నందమూరి తారక రామారావు గారు. ఎన్ని తరాలైనా కూడా ఆ రికార్డు బ్రేక్ చేసే స్టామినా ఎవరికి లేదంటే అది ఆయన యొక్క గొప్పతనం. అంతేకాకుండా సంక్షేమం, అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో రిఫార్మ్స్ చేశారు. ఈ అన్నిటికీ ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు గారు మద్రాసి స్టేట్ నుంచి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భించింది. ఒక తెలుగువాడి యొక్క గుండె చప్పుడు ఢిల్లీ దాకా వినిపించిన ఘనత నందమూరి తారక రామారావు గారు. ఆయన ఘనంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ రాజకీయాలకే ఒక మార్గం చూపించిన వ్యక్తి, సంక్షేమం అంటే అర్థం చెప్పిన వ్యక్తి. ఆ రోజున ₹2 కిలో బియ్యం అని చెప్పి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజున భారతదేశం అంతా కూడా ఆ పథకం పెట్టారంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ కిలో బియ్యం పథకం లేదు అసలు. ఆయన పెట్టిన తర్వాత అది మంచి పథకం అని చెప్పి ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం